హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మాన్యా ఫ్యాషన్స్. ఈ రోజు వచ్చేసి ఎపిసోడ్ 7 తో విత్ యూనిక్ ప్యాటర్న్స్ లో మామ్, బేబీ అండ్ ఫాదర్ అండ్ సన్ తో తీసుకొచ్చేసాను. మన దగ్గర మామ్ అండ్ డాటరే కాకుండా ఫ్యామిలీ కాంబోస్ కూడా కస్టమైజేషన్ చేస్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి వన్ ఆఫ్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ తో కంప్లీట్ గా వాళ్ళ చాయిస్ తో మనం కలర్ కాంబినేషన్స్ అనేవి తీసుకొని, సో క్లయింట్ కి ఎలా కావాలి అంటే తన రిక్వైర్మెంట్ డీటెయిల్ గా చెప్పారు. సో తన రిక్వైర్మెంట్ కస్టమైజేషన్ అనేది చేసాం. యూజువల్ గా మన ఇన్స్టా పేజ్ అండ్ ప్రీవియస్ మన యూట్యూబ్ వీడియోస్ చూస్తే మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఫ్రంట్ ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చేసి బ్యాక్ నెక్ లైన్స్ ఇచ్చేవాళ్ళం. బట్ ఈ క్లయింట్ వచ్చేసి మనకి బ్యాక్ వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్ చూస్ చేసుకున్నారు. కంప్లీట్ గా డ్రాప్ నెక్ తీసుకున్నాము, స్కాలప్స్ ఇచ్చేసాము విత్ ఆల్ ఓవర్ వర్క్, కర్దాన్ అండ్ మనకి థ్రెడ్ వర్క్ తో. ఫ్రంట్ చూసుకుంటే కంప్లీట్ గా నెక్ చుట్టూ వర్క్ ఇచ్చేసి బూటా ఫిల్అప్ అనేది చేసేసాము. సో మంచి ప్యూర్ రా సిల్క్ మీద ఈ వర్క్ అనేది చేసాము. అండ్ కమింగ్ టు స్కర్ట్ వచ్చేసి 2D షేడెడ్, 2 షేడ్స్ తో తీసుకున్నాము. అండ్ కింద చూసుకుంటే మగ్గం కట్ వర్క్ లేస్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ గ్యాదరింగ్ ఇచ్చేసాము. అండ్ హిప్ బెల్ట్ ప్రొవైడ్ చేస్తున్నాము. కంప్లీట్ గా మనకి 2D కాన్సెప్ట్ లో తీసుకుంటున్నాం కాబట్టి దుపట్టా కూడా 2 షేడెడ్ కాన్సెప్ట్ లో తీసేసుకొని సేమ్ మనకి స్టోన్ డీటెయిలింగ్ వర్క్ ఉన్న లేస్ అనేది ఇచ్చేసాం. ఇది వచ్చేసి కంప్లీట్ గా మనకి మామ్ అవుట్ ఫిట్. సో హిప్ బెల్ట్ కూడా వస్తుంది ఇలా నీట్ గా, మనకి వర్క్ ఏది యూస్ చేసామో అదే వర్క్ తో. సో నెక్స్ట్ వచ్చేసి బేబీ బాయ్ 1 year, సేమ్ కలర్ కాంబినేషన్. మామ్ ది ఎలాంటి కాంబినేషన్ తీసుకున్నాము సేమ్ కాంబినేషన్ తో కాలర్ మీద వర్క్ ఇచ్చేసాము. అండ్ బాబుది వచ్చేసి ఫస్ట్ లెటర్ హెచ్ తీసేసుకొని కంప్లీట్ గా మనకి మదర్ ది ఎలాంటి వర్క్ అండ్ ఎలా మనము థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేసాము. 1 కార్నర్ వచ్చేసి మనం ఇలా 3 bunch ఆఫ్ ఫ్లవర్స్ తీసుకొని హైలైట్ చేసి, హ్యాండ్స్ మీద వచ్చేసి మనకి ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్ తీసుకొని హైలైట్ చేసాము బాబుది. అండ్ ధోతి ప్యాటర్న్ లో మామ్ ది సెకండ్ కలర్ లైట్ కలర్ ఏది ఉందో అదే కలర్ కాన్సెప్ట్ మనం ధోతి అనేది తీసుకున్నాం. మంచి ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము, సింపుల్ అండ్ క్యూట్ ఎలిగెంట్ గా ఉండడానికి. ఇన్నర్ వచ్చేసి కాటన్ లైనింగ్ కూడా ప్రిఫర్ చేస్తున్నాము బాబుకి. సో ఇది వచ్చేసి కంప్లీట్ గా 1 year సన్ అవుట్ఫిట్. ఫాదర్ అవుట్ఫిట్ చూసుకుంటే మనకి సేమ్ బాబుది ఎలా ఉందో సేమ్ కట్ లో తీసుకున్నాము ఫాదర్ ది కూడా. బట్ ఇక్కడ వచ్చేసి మనకి బాబుకి ఎంత గ్రాండ్ గా ఇచ్చామో అంత ఇవ్వకుండా జస్ట్ కాలర్ దగ్గర మనకి వర్క్ హైలైట్ చేసాము. సర్ది వచ్చేసి ఫస్ట్ లెటర్ ఆర్. సో ఆర్ తో హైలైట్ చేసేసి కంప్లీట్ గా మనకి ఆల్ ఓవర్ బంచెస్ అనేది ఇచ్చేసి, స్లీవ్స్ దగ్గర కూడా మనకి బార్డర్ కైండ్ ఆఫ్ స్టైల్లో ఇచ్చేసి ఇలా బంచెస్ తో హైలైట్ చేసాం. సో దీనికి వచ్చేసి మనం చుడీ ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము గోల్డ్ కలర్ లో. సో కంప్లీట్ ఫ్యామిలీ కాంబో. మీకు ఇన్ కేస్ బేబీ గర్ల్ కావాలి అంటే బేబీ బాయ్ ప్లేస్ లో బేబీ గర్ల్ ది రెడీ చేస్తాం. ఆర్ సెట్ ఆఫ్ 4 members లైక్ మదర్, డాటర్ అండ్ బేబీ బాయ్ అండ్ ఫాదర్ ది కావాలన్న కస్టమైజేషన్ అని ఉంటుంది. సో ప్రైజెస్ వచ్చేసి నేను ఇప్పుడు రివీల్ చేయట్లేదు. మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి మన స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, మాకు పిన్ చేస్తే మీకు డీటెయిల్డ్ గా ప్రైజెస్ అనేవి పిన్ చేస్తాం. ఈ నెక్ లైన్స్ ఇచ్చేసి బూటీస్ అనేవి ప్రొవైడ్ చేసాము. సో ప్రీవియస్ దానికి ఈ బ్లౌజ్ కి చాలా చేంజ్ ఉంది. సో మీకు ఎలా కావాలంటే బ్లౌజ్ అనేది మీ రిక్వైర్మెంట్స్ తో కస్టమైజేషన్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ డిజైన్. అండ్ నెక్స్ట్ స్కర్ట్ కూడా కంప్లీట్ క్లయింట్ సెల్ఫ్ ఒక సింగిల్ కలర్ లోనే డిజైన్ చేపించేసుకొని కాంట్రాస్ట్ మనం థ్రెడ్ ఏ కలర్ యూస్ చేసామో ఆ కలర్ థ్రెడ్ కలర్ ఏది ఉంటుందో దాంతో ఫ్రిల్ అనేది ప్రొవైడ్ చేసాము. దుపట్టా కూడా సేమ్ అదే కాన్సెప్ట్ లో 2D కాన్సెప్ట్ అనేది తీసేసుకున్నాము. ఎంటైర్ అవుట్ఫిట్ వచ్చేసి ఇలా ఉంది మదర్ది. అండ్ ఇక్కడ మామ్, బేబీ, ఫాదర్, సన్ కంప్లీట్ గా సెట్ ఆఫ్ 4 ఫ్యామిలీ కాంబో. పాపది వచ్చేసి కూడా సేమ్ హెవీ వర్క్ అనేది ప్రిఫర్ చేసాము. బట్ ఫస్ట్ లేయర్ వచ్చేసి ఇక్కడ డార్క్ కలర్, రిమైనింగ్ 2 లేయర్స్ వచ్చేసి లైట్ కలర్ అనేది ప్రిఫర్ చేసాం. సో క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే లైట్ కలర్ అనేది ఎక్కువ హైలైట్ అవ్వకుండా డార్క్ కలర్ అనేది ఎక్కువ పాపప్ అవ్వాలని క్లయింట్ రిక్వైర్మెంట్. ఎంటైర్ అవుట్ఫిట్ ఇలా ఉంటుంది. చాలా బల్జీగా ఉంది, ఐ మీన్ బుషీగా ఉంది. కంప్లీట్ గా ఫ్రిల్ కూడా చూసుకుంటే చాలా థిక్ ఫ్రిల్ అనేది ప్రొవైడ్ చేసాం. కంప్లీట్ గా ఇలా రిబ్బన్ ఇచ్చేసరికి ఆ వేవీ కాన్సెప్ట్ లో కనబడుతుంది మనకి 1 year బేబీది. సో ఇదే వచ్చేసి నెక్స్ట్ ఫాదర్ అండ్ సన్ చూపించేస్తాను. సో ఇందాక మనం మామ్ అండ్ బేబీది చూసాం కదా, దాంట్లోనే సన్ కి కస్టమైజేషన్. సన్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ గా మనం మగ్గంలో తీసుకున్నాము. బాబుది ఫస్ట్ లెటర్ హైలైట్ చేసేసి ఫ్రంట్ ఆల్ ఓవర్ బూటీస్ ఇచ్చేసి, మామ్ ది ఎలాంటి వర్క్ ఉందో సేమ్ అదే కాన్సెప్ట్ లో మనకి ఇక్కడ బంచ్ తీసుకున్నాము. సేమ్ లావెండర్ కలర్ లో మనం టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకొని మంచి ప్లీట్స్ అనేది పెట్టి మనకి ఇక్కడ లేస్ డీటెయిలింగ్ అనేది ఇచ్చేసాము ధోతికి. ఇది వచ్చేసి బాబుది. ఇది వాళ్ళు అరౌండ్ 4 years బాబుకి కస్టమైజేషన్ చేయించుకున్నారు. సో ఇక్కడ ఫాదర్ వచ్చేసి మనకి ఎలాంటి మగ్గం వర్క్ లేకుండా జస్ట్ క్యాజువల్ లుక్ ఉండేలాగా కస్టమైజేషన్ అనేది చేసుకున్నారు. సో లావెండర్ కలర్ తీసుకున్నారు అండ్ కుర్తా ప్యాటర్న్ లో డిజైన్ చేసాము. సో ప్యాంట్ వచ్చేసి ఎంటైర్ వర్క్ మనకి వైట్ సిల్వర్ యూస్ చేసాం కాబట్టి ఫాదర్ ప్యాంట్ వచ్చేసి మనం వైట్ తీసుకున్నాము. సో ఇది వచ్చేసి
ఫాదర్ అండ్ సన్ లుక్. సో నేనైతే ఇప్పుడు ప్రైజెస్ రివీల్ చేయట్లేదు, మీరు మాకు వాట్సాప్ లో పిన్ చేస్తే మీకు ప్రైజెస్ అనేవి క్లియర్ గా మెన్షన్ చేస్తాం బేస్డ్ ఆన్ ఏజ్ ని బట్టి. ప్యాటర్న్ మనము నెట్ లోనే కాదు, ఇలా డిఫరెంట్ లైక్ జార్జెట్, షిఫాన్స్ అండ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో డిజైన్ కూడా చేస్తాము. ఇక్కడ వచ్చేసి మామ్ రిక్వైర్మెంట్ సిల్వర్ ఎక్కువ టూ హెవీగా హైలైట్ అవ్వకుండా జస్ట్ నెక్ లైన్స్ తీసేసుకున్నారు. అండ్ కాంట్రాస్ట్ కలర్ మనం దుపట్టా ఏది ప్రొవైడ్ చేస్తున్నామో అది మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా హైలైట్ చేసి ఆల్ ఓవర్ గా ఫ్లవర్స్ అనేది ఇచ్చేసాము. అండ్ బ్యాక్ కూడా చూసుకుంటే నెక్ లైన్ ప్రొవైడ్ చేసేసి సేమ్ బంచెస్ ప్యాటర్న్ లో హైలైట్ చేసాము. సో బ్యాక్ సైడ్ ఇదంతా లుక్. ఇది వచ్చేసి ఫ్రాక్ అండి. సో ఇది క్యాన్ వేయడం వల్ల చాలా హెవీగా ఉంది. అండ్ కింద చూసుకుంటే మనకి కలీస్ ప్యాటర్న్ లో తీసుకొని ఈ కలీస్ ప్యాటర్న్ లో కూడా మనకి రఫుల్ ఇచ్చేసాము ఇక్కడ కంప్లీట్ గా ఈచ్ కలీస్ లో. సో చూడడానికి కూడా టూ క్లాసిక్ గా ఒక వెస్టర్న్ లుక్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే దుపట్టా వచ్చేసి మనం ఏ కలర్ థ్రెడ్ యూస్ చేసామో అదే కలర్ దుపట్టా విత్ రఫుల్ ఇచ్చేసాం. ఇప్పుడు రఫుల్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది అండ్ క్లయింట్స్ కూడా చాలా ప్రిఫర్ చేస్తున్నారు ఈ ప్యాటర్న్ అనేది ప్రిఫర్ చేయడం. ఆల్మోస్ట్ ఇది నేను ఫోర్త్ అవుట్ఫిట్ ఇలా కస్టమైజేషన్ అనేది చేయడం. సో ఇది వచ్చేసి కంప్లీట్ గా మదర్ అవుట్ఫిట్. సో కమింగ్ టు బేబీది వచ్చేసి కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా చేసుకున్నారు. యాక్చువల్లీ ఇంకా హ్యాండ్ వర్క్ అవ్వలేదు దీన్ని. సో ఇలా కంప్లీట్ గా మనకి హాఫ్ అండ్ హాఫ్ సర్కిల్స్ అనేది ఇచ్చేసాము, 12 లేయర్స్. పైన చూసుకుంటే వెల్వెట్ తో హైలైట్ చేసాం. యాక్చువల్లీ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అంతా వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తో వచ్చేసింది. సో మన క్లియర్ పిక్ అనేది మనం కమ్యూనిటీ పోస్ట్ అనేది చేస్తాము. సో ఇది వచ్చేసి బేబీ అవుట్ఫిట్ కంప్లీట్ గా చాలా ఉషిగా ఉంది. సో ఇలా ఇందులో కూడా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కస్టమైజేషన్ ఉంటుంది. బిఫోర్ 15 days బిఫోర్ అని మాకు ఆర్డర్ ఇస్తే మీకు ఎలాంటి ప్యాటర్న్స్ కావాలన్నా కస్టమైజేషన్ అనేది చేసేస్తున్నాము. ఇది వచ్చేసి కంప్లీట్ గా సిల్వర్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ తో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ బ్లౌజ్. అక్కడక్కడ పర్ల్స్ తో కూడా హైలైట్ చేసేసాము ఎంటైర్ బ్లౌజ్ లో. ఎల్బో స్లీవ్స్ ఇచ్చేసాము. బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే ఆల్ ఓవర్ ఇచ్చేసి మనకి డ్రాప్ నెక్ అనేది ప్రొవైడ్ చేసాము. సో స్కర్ట్ ప్యాటర్న్ చూసుకుంటే 2 షేడెడ్ లో తీసేసుకున్నాము. అండ్ మనకి బ్లౌజ్ ఎంత హెవీ డిజైన్ ఉందో స్కర్ట్ కింద కూడా కంప్లీట్ గా అంతే హెవీగా డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాం. కింద గ్యాదరింగ్ ఇచ్చేసాము అండ్ 2D కాన్సెప్ట్ లో యాజ్ ఇట్ ఈస్ గా మనం దుపట్టా అనేది ఇచ్చేస్తున్నాము. సో ఇది వచ్చేసి కంప్లీట్ గా మామ్ అవుట్ఫిట్. సో కమింగ్ టు బేబీ ఇది వచ్చేసి రెగ్యులర్ గా 3 లేయర్స్ లో కాకుండా ఇప్పుడు కంప్లీట్ గా క్లయింట్స్ అనేది డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇలా సింగిల్ కలర్ లోనే 12 లేయర్స్ అనేది డిజైన్ చేసాము. కంప్లీట్ గా ఇలా లేయర్స్ ఉంటాయి. సో చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఫ్రాక్ అండ్ లుక్ వైజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో దీంట్లో మామ్, బేబీ అండ్ సన్ 3 మెంబర్కి డిజైన్ చేసాము. బాబుది వచ్చేసి అరౌండ్ 4 years ఉంటుంది ఏజ్. సెట్ ఆఫ్ 3 చేసాము. కంప్లీట్గా మనకి రెడ్ కలర్లో సిల్వర్ వర్క్ ఎక్కువగా ఉంది కాబట్టి సో క్లయింటే మనకి ఫ్యాబ్రిక్ తెచ్చిచ్చారు బాబు కోసం. సో డిజైన్ అనేది చేసాము బాబుది. ఇక్కడ మనం కంప్లీట్గా ఒక ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. ప్రజెంట్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఎక్కువ స్టోన్ వర్క్ ఉండొద్దు, మోర్ ఓవర్ అండ్ అంత క్లమ్జీ డిజైన్స్ కూడా ఉండొద్దు అనేసి ఇలా సింపుల్ అండ్ క్లాస్గా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో మనం లీఫ్ డిజైన్ అనేది తీసుకున్నాము. కంప్లీట్గా బ్లౌజ్ అంతా ఇలానే వస్తుంది. బట్ ఇక్కడ స్లీవ్ ప్యాటర్న్ వచ్చేసి మనం ఇలా ఫాలింగ్ పెటల్ స్లీవ్ అనేది తీసుకున్నాము. ఒకసారి నేను పెట్టుకొని చూపిస్తాను హ్యాండ్ ఎలా వస్తుంది అనేసి. సో ఎంటైర్ హ్యాండ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఫర్ బోత్ ఇది వచ్చేసి మదర్ది బ్లౌజ్ అండ్ కింద స్కర్ట్ చూసుకుంటే మనం ఇలా అంబ్రెల్లా స్టైల్లో తీసుకున్నాము. అండ్ కింద వచ్చేసి గ్యాదరింగ్ ప్రొవైడ్ చేసేసాము. అండ్ దుపట్టా వచ్చేసి 2D దుపట్టా కాన్సెప్ట్లో ప్రొవైడ్ చేసాము. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మామ్ డ్రెస్ లుక్. అండ్ కమింగ్ టు బేబీ. సో బేబీది వచ్చేసి హెవీగా ఉండడం కోసం కంప్లీట్గా సేమ్ సెల్ఫ్ ఫ్యాబ్రికే యూజ్ చేసాం. అండ్ ఇక్కడ గ్యాదరింగ్ వచ్చేసి కాంట్రాస్ట్గా లావెండర్ కలర్ది పెట్టాం. మనము క్యాన్ రిబ్బన్ అనేది యూజ్ చేసాము. సో కంప్లీట్గా మనకి ఆ వేవీ లుక్ అనేది వస్తుంది. అండ్ చూడడానికి కూడా చాలా బౌన్సీగా ఉంది ఫ్రాక్ కూడా. సో ఇది వచ్చేసి ఫర్ బోత్ మామ్ అండ్ బేబీ. సో మీకు దీంట్లోనే ఫాదర్ అండ్ సన్ కస్టమైజేషన్స్ ఆర్ఎల్స్ మామ్ సన్ విత్ ఫాదర్ కావాలన్నా కూడా కస్టమైజేషన్స్ అనేవి చేసిస్తాము. సో ప్రజెంట్ ఎంతో ట్రెండ్ అవుతున్న వెల్వెట్ డీర్ ఫ్రాక్స్ అండి. కంప్లీట్ గా మనం ఇది డీర్ వచ్చేసి మనం హ్యాండ్ వర్క్ ఇచ్చేసాము యోక్ పార్ట్ లో. అండ్ ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ ప్యాటర్న్ లో తీసేసుకున్నాం. స్లీవ్స్ వైజ్ చూసుకున్నా కూడా మనకి ఇక్కడ ఎలాస్టిక్ ప్రొవైడ్ చేసాము అండ్ షోల్డర్ పఫ్ కూడా ప్రొవైడ్ చేసాము కంప్లీట్ గా. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి ప్యాటర్న్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్వేర్ నెక్ తీసేసుకొని విత్ జిప్ ప్రొవైడ్ చేసాము ఈజీగా కంఫర్టబుల్ గా వేసుకోవడానికి. అండ్ ఫ్లేర్ చూసుకుంటే కంప్లీట్ గా మన అంబ్రెల్లా స్టైల్లో ఇచ్చేసాము. ఫుల్ ఫ్లేర్ అనేది ప్రొవైడ్ చేసాము ఎంటైర్ ఫ్రాక్ కి. ఇది వచ్చేసి డార్క్ రాయల్ బ్లూ. సో ప్రైస్ వచ్చేసి మనకి 2800 షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్. అండ్ దీంట్లోనే నెక్స్ట్ బ్లాక్ కలర్. అండ్ లేదు మాకు ఏదైనా స్పెసిఫిక్ కలర్ కస్టమైజేషన్ కావాలన్నా చేసిస్తాము. ప్రజెంట్ అయితే మన దగ్గర 4 కలర్స్ అనేవి రెడీగా ఉన్నాయి. సో ఆ 4 అనేవి మీకు నేను చూపించబోతున్నాను. ఇది వచ్చేసి బ్లాక్ కలర్.
సో సేమ్ వర్క్ అనేది తీసుకున్నాం, సేమ్ నెక్ షేప్స్ అండ్ హ్యాండ్ ప్యాటర్న్ కూడా సేమ్. సైజెస్ వచ్చేసి ఎనీ సైజ్ కెన్ బి కస్టమైజ్డ్. అండ్ లెంత్ వచ్చేసి ఇది మనకి 47 లెంత్ ఉంటుంది. లేదు మాకు ఫుల్ లెంత్ ఫ్రాక్ కావాలి అన్నా కూడా కస్టమైజేషన్ చేసిస్తాం. ఫుల్ లెంత్ ఫ్రాక్ వచ్చేసి ప్రైసింగ్ అనేది చేంజ్ అవుతుంది, ఫ్లేర్ పెరుగుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్, ప్రజెంట్ ఎంతో ట్రెండింగ్ అవుతున్న కలర్ ఇది. సో ఫ్రంట్ చూసుకుంటే సేమ్ డిజైన్ అనేది తీసుకున్నాము, నెక్ ప్యాటర్న్స్ అదంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక స్లీవ్స్ చూసుకున్నా కూడా మనం సేమ్ పఫ్ స్లీవ్స్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ ఫ్రీ సైజింగ్ లో స్టిచ్ చేసాము. మీకు ఇంకే సర్టెన్ సైజ్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తే ఆ సైజ్ లో కస్టమైజేషన్ అనేది చేసి పంపించేస్తాను. ప్రైస్ వచ్చేసి 2800, షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్. అండ్ నెక్స్ట్ నేను వేసుకున్న కలర్, ఓకే నెక్స్ట్ నేను వేసుకున్న కలర్ డార్క్ వైన్ కలర్. సో చూసుకుంటే క్లియర్ గా ఉంది, ఇక్కడ మనకి నెక్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఫ్రంట్ పాయింట్ అక్కడ నుంచి మనకి షోల్డర్ పార్ట్ వరకు వస్తుంది డిజైన్. అండ్ స్లీవ్స్ చూసుకున్నా కూడా మంచిగా చాలా ఫ్రీగా ఉంది స్లీవ్స్ కూడా. అండ్ కంప్లీట్ ఎలాస్టిక్ ఇచ్చేసాం. సైడ్ పఫ్ కూడా టూ హెవీగా ఉండకుండా చాలా డీసెంట్ గా ప్రొవైడ్ చేసాము. అండ్ నెక్ చూసుకున్నా కూడా మీకు యాజ్ ఇట్ ఈస్ స్క్వేర్ నెక్ ఎలా ఉన్నదో అలా అండ్ ఫుల్ ఫ్లేర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రైస్ వచ్చేసి జస్ట్ 2800, షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్. మేము చూపించిన కలర్సే కాకుండా వేరే కలర్స్ కూడా కస్టమైజేషన్ అనేది చేసేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.